హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెల్దీ తెలుగు. హ్యాపీగా ఉంటూ డబ్బులు సంపాదించాలని అందరూ అనుకుంటారు. కానీ సిఎన్బిసి చేసిన ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే, జాబ్ చేసేవాళ్ళలో చాలామంది అన్హ్యాపీగా ఉన్నారని. వాళ్ళు డిఫరెంట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అలాని బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అని కాదు. స్టార్ట్ చేసిన బిజినెస్లో మోర్ దాన్ 90% బిజినెస్లు ఫస్ట్ 5 ఇయర్స్లోనే క్లోజ్ అయిపోతున్నాయి. ఆ తర్వాత 10 ఇయర్స్ కల్లా ఓన్లీ 8% బిజినెస్లు మాత్రమే మిగులుతున్నాయి. నిజానికి చాలా బిజినెస్లు ప్రాఫిట్ కూడా సరిగ్గా లేకుండా చాలా స్ట్రగుల్స్తో రన్ అవుతూ ఉంటాయి. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో చూస్తే 2024లో ఇండియా ర్యాంక్ అనేది 126 అవుట్ ఆఫ్ 143 ఉంది. ప్రతి మనిషి డబ్బులు సంపాదించడానికి ఏదో ఒక పని చేస్తాడు. అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ చాలామంది మాత్రం డబ్బులైతే సంపాదిస్తున్నారు కానీ హ్యాపీనెస్ మాత్రం లేదు. అండ్ ఇది ఇలా ఎందుకు ఉంది, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది మనకి భగవద్గీతలో ఎప్పుడో చెప్పారు. అదేంటో ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా నా పేరు ధనుంజయ్. నేను మోర్ దాన్ 20 ఇయర్స్ జాబ్ చేశాను. చాలా బిజినెస్లు ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ బోల్డని ఫైనాన్షియల్ మిస్టేక్స్ కూడా చేశాను. మీ పర్పస్ కనుక డబ్బులు సంపాదించడం ఇంకా హ్యాపీగా ఉండడం కనుక అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రావు రమేష్ గారు వన్ ఆఫ్ ద ఫేమస్ తెలుగు యాక్టర్. ఆయన సినిమాలు మనం ఎన్నో చూసాం. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన ఎన్నో కెరీర్స్ ట్రై చేసిన తర్వాత, చాలా బిజినెస్లో కూడా ఫెయిల్ అయిన తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా యాక్ట్ చేశారు, ఎన్ని మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారనేది మనందరికీ తెలుసు. ఆయన యొక్క స్ట్రెంగ్త్ అనేది ఆయన తెలుసుకోవడానికి టైం పట్టింది. ప్రతి మనిషికి కూడా ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ అనేది తెలుసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. మనం చిన్నప్పుడు తాబేలు, కుందేలు కథ విన్నాం. అందులో కుందేలు అనేది నేల మీద చాలా ఫాస్ట్గా పరిగెత్తగల యానిమల్, వేరేస్ తాబేలు అనేది నీళ్ళలో చాలా ఫాస్ట్గా పరిగెత్తే యానిమల్. ఈ కథలో తాబేలు కుందేలు మీద గెలవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే తన సహజ ధర్మం అనేది నేల మీద పరిగెడతం కాదు, నీళ్ళల్లో ఫాస్ట్గా వెళ్ళగలగడం. మనం మన ధర్మం తెలుసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో భగవద్గీతలోని ఈ కొటేషన్లో చెప్పారు. భగవద్గీతలోని ఈ కొటేషన్లో చెప్పింది ఏంటంటే, పరధర్మమును సరిగ్గా చేయుట కంటే కూడా సరిగ్గా చేయలేకపోయినా సరే తన స్వధర్మం చేయుటే వ్యక్తికి శ్రేష్టము, తన స్వభావ సిద్ధ విధులను చేయుటలో వ్యక్తికి పాపము అంటదు. భగవద్గీతలోని ఈ శ్లోకంలో మనకు తెలిసేది ఏంటంటే, మనం మన స్వధర్మాన్ని చేస్తున్నప్పుడు 2 రకాలుగా బెనిఫిట్ ఉంటుంది. ఒకటి, అది మనకి న్యాచురల్గా వస్తుంది. అంటే పక్షికి ఎగరడం వచ్చినట్టు లేదా చేపకు ఈదడం వచ్చినట్టు అది మన వ్యక్తిత్వానికి చాలా సహజంగా ఉంటుంది. రెండోది, అది మనకి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఎఫర్ట్ లేకుండా కూడా మనం ఆ పని చేయగలుగుతాం. ఇలా ప్రతి జీవికి కూడా ఒక స్వధర్మం అని ఉంటుంది. అంటే వాళ్ళు న్యాచురల్గా చేయగలిగిన పని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి న్యాచురల్గా ఆర్ట్ అనేది బాగా గీయగలగవచ్చు. ఒక వ్యక్తికి మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రికెట్ చాలా బాగా ఆడొచ్చు. మరో వ్యక్తి చదవడంలో చాలా ఎక్స్పర్ట్ అవ్వచ్చు. ఈ విధంగా మనం దేనిలో స్ట్రాంగ్ అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చెప్పిన మరో విషయం ఏంటంటే, పరధర్మం అనేది పాపం అని చెప్తారు. పరధర్మం అనేది ఎందుకు పాపం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక జాబ్ చేస్తున్నాడు. ఆ జాబ్ అంటే అతనికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే అతను ఇంట్రెస్ట్ లేకుండా ఆ జాబ్ చేస్తాడో ఆ జాబ్ను అతను పర్ఫెక్ట్గా చేయలేడు. దానివల్ల ఆ కంపెనీకి నష్టం జరగవచ్చు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పారు, చక్కగా అనుష్ఠించబడినటువంటి పరధర్మం కంటే పర్ఫెక్షన్ లేకపోయినా కానీ స్వధర్మమే బెటర్ అని చెప్పారు. అంటే ఏంటి? ఒక అతనికి ఎంతో ఇంట్రెస్ట్తో, ఎంతో ప్యాషన్తో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి ఉండొచ్చు. అతను ఎంతో కష్టపడి ఆ బిజినెస్ని చాలా హైట్స్కి తీసుకెళ్ళాడు. తను వాళ్ళ పిల్లల్ని కూడా అదే బిజినెస్ చేయమని చెప్పొచ్చు. వాళ్ళ పిల్లలకి ఆ బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి మరేదో బిజినెస్ లేకపోతే ఇంకేదైనా జాబ్ చేయాలనో ఇంట్రెస్ట్ అవ్వచ్చు. అయితే వాళ్ళ ఫాదర్ చెప్పాడు కాబట్టి వాళ్ళు అదే బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ని వాళ్ళు పర్ఫెక్షన్కి తీసుకెళ్లారు. ఈ విధంగా ఎప్పుడైతే మనకి నచ్చిన జాబ్నో లేకపోతే బిజినెస్నో చేస్తామో అందులో మన మనసు అనేది పూర్తిగా పెట్టలేము. ఇంట్రెస్ట్తో ఆ పని చేయము. ఆటోమేటిక్గా దానివల్ల అంత మంచి జరగదు. అందుకనే పరధర్మం అనేది పాపం అని చెప్పారు. మహాభారతంలో ధర్మరాజు ఏదైనా విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకోగలిగినట్టు వ్యక్తి. భీముడు బలశాలి, తను గదాయుద్ధం చేయడంలో ఎక్స్పర్ట్. అలాగే అర్జునుడు విలువిద్యలో చాలా ఎక్స్పర్ట్. వీళ్ళు గురుకులానికి వెళ్ళి వాళ్ళ స్వధర్మం ఏంటో తెలుసుకుని దానిలో ఎక్స్పర్ట్ అయ్యారు. అలా కాకుండా ధర్మరాజుని గదాయుద్ధం చేయమంటే, భీముడిని బాణాలు వేయమంటే, లేకపోతే అర్జునుడిని వచ్చి ధర్మం చెప్పమంటే వాళ్ళ పని సరిగ్గా చేయలేకపోయేవాళ్ళు. వాళ్ళ పని సరిగ్గా చేయలేనప్పుడు వాళ్ళు ధర్మం కోసం నిలబడలేకపోయేవాళ్ళు. అలా కాకుండా వాళ్ళ స్వధర్మం ఏంటో తెలుసుకుని దానిలో ఎక్స్పర్ట్స్ అయ్యారు కాబట్టి 5గురైన పాండవులు కూడా 100 మంది కౌరవుల్ని ఓడించగలిగారు. అందుకనే మనం మన స్వధర్మం అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది? ఈ రోజుల్లో అందరూ స్కూల్కి వెళ్తున్నారు. అందరికీ సేమ్ సబ్జెక్ట్ చెప్తారు. పేరెంట్స్ వచ్చేసరికి ఏ సెక్టార్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయో ఆ సెక్టార్ని చూజ్ చేసుకోమని చెప్తారు. నిజానికి ఒకళ్ళకి ఎకనామిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మరొకళ్ళు ఆర్ట్లో చాలా ఎక్స్పర్ట్ అవ్వచ్చు, మరొకళ్ళు మ్యూజిక్లో చాలా బాగా రాణించవచ్చు.
కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని గుర్తించకుండా జాబ్స్ ఎక్కడ ఎక్కువ ఉంటే కేవలం ఆ ఫీల్డ్నే చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అండ్ హ్యాపీగా కూడా ఉండలేకపోతున్నారు. ఇంతకుముందు మనం అనుకున్నట్టు తాబేలు అనేది నీళ్లలో చాలా ఫాస్ట్గా వెళ్ళగల యానిమల్, కుందేలు నేల మీద చాలా ఫాస్ట్గా పరిగెత్తగలదు, అదే ఒక పక్షి గాలిలో కూడా ఎగరగలుగుతుంది. ఇప్పుడు ఈ మూడింటికి నేల మీద పరిగెత్తమని పోటీ పెడితే ఖచ్చితంగా కుందేలే గెలుస్తుంది. అలానే తాబేలు అండ్ పక్షి ఈ రెండు ఎందుకు పనికిరావని కాదు, అవి వాటి స్వధర్మానికి అనుగుణంగా పనిచేయలేదు అంతే. అందుకనే ఏ మనిషికైనా సరే తన స్వధర్మాన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విషయాన్ని జపాన్ వాళ్ళు గుర్తించారు. జపాన్లోని ఓకినావా అనే ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్లో ప్రజలు వరల్డ్ యావరేజ్ కంటే కూడా చాలా ఎక్కువ కాలం బతుకుతున్నారు. 100 years కంటే కూడా ఎక్కువ లైఫ్ టైం ఉన్నవాళ్ళు ఈ దీవిలో చాలామంది ఉన్నారు. దీనికి కారణం ఏంటా అని చెప్పేసి సైంటిస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకు విషయం అర్థమైంది. అక్కడ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కారణం ఏంటని తెలుసుకుంటే వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఇకిగై అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతున్నారు. ఇకిగై అంటే రీజన్ టు లివ్, అంటే బ్రతకడానికి అర్థం. మనకి భగవద్గీతలో చెప్పిన స్వధర్మం అన్న ఇకిగై అన్న సేమ్ మీనింగ్ వస్తుంది. ఇందులో మెయిన్గా 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ది వాట్ యు ఆర్ గుడ్ ఎట్, అంటే మనం ఏ పని చాలా బాగా చేయగలుగుతాం అనేది గుర్తించడం. ఎందుకంటే ఏ పని అయితే మనం చాలా బాగా చేయగలుగుతామో ఆ పనిలో మనకి ఎటువంటి రెసిస్టెన్స్ ఉండదు. ఆ పనిని న్యాచురల్గా మనం చేసేస్తాం. వేరే వాళ్ళు ఎంతో కష్టపడి చేసిన ఆ పనిని మనం చాలా ఈజీగా చేసేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఆర్ట్ చాలా బాగా వేస్తారు, కొంతమంది పోయమ్స్ చాలా బాగా రాస్తారు, కొంతమంది మాట్లాడడంలో చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఇక ఇకిగైలో సెకండ్ కాన్సెప్ట్ వాట్ యు లవ్, అంటే వాళ్ళు ఆ పని చేయడానికి ఎంతో ఇష్టపడాలి. ఆ పనిని మనం చేయగలగడమే కాదు, ఆ పని చేయడంలో మనకి ఎంతో ఇష్టం ఉండాలి. అటువంటి పని ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఇక థర్డ్ది వాట్ వరల్డ్ నీడ్స్, అంటే మనం బాగా చేయగలిగిన పని అండ్ అది మనకి ఇష్టమైన పని అయితే సరిపోదు. ఆ పని వల్ల ప్రపంచానికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి, లేకపోతే అటువంటి పని చేయడంలో అర్థమే లేదు. ఇక ఫోర్త్ది వాట్ యూ కెన్ బి పెయిడ్ ఫర్, అంటే ఏ పని చేయడం వల్ల మనకి డబ్బులు కూడా వస్తాయో. ఎప్పుడైతే ప్రపంచానికి ఉపయోగపడే పని మనం ఏదైనా చేస్తున్నామో అప్పుడు ప్రపంచం మనకు డబ్బులు ఇస్తుంది. ఎవరికి ఉపయోగపడని పని చేయడం వల్ల మనకు డబ్బులు రావు. అందుకనే మనం చూజ్ చేసుకునే పని వల్ల మనకు డబ్బులు కూడా రావాలి. ఏ పనిలో అయితే ఈ 4 ఫ్యాక్టర్స్ కంబైన్ అవుతాయో దాన్నే ఇకిగై అంటారు. ఎప్పుడైతే మనం మన ఇకిగైని అర్థం చేసుకుని పని చేస్తామో ఆ పని చేయాలంటే మనకి ఎటువంటి రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి న్యాచురల్గా ఆ పని చాలా బాగా చేస్తాం కాబట్టి డబ్బులు కూడా చాలా బాగా వస్తాయి. అయితే కొంతమంది అదృష్టం వల్ల లేకపోతే టాలెంట్ వల్ల కానీ ఈ ఇకిగైని చాలా త్వరగా తెలుసుకోగలుగుతారు. అందులో ఒక ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడే ఆయనకి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని, యాక్టింగ్ని తను చాలా బాగా చేయగలుగుతానని ఆయన యాక్టింగ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంతో ఇష్టంతో ఆ పని చేశాడు. ఎప్పుడైతే ఆయన అంత ఇష్టంతో పని చేయడం వల్ల మనందరం దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎంతో కాలం ఆయనకి ఇష్టమైన పని చేయడం వల్ల ఆయన ఆ ఫీల్డ్లోనే టాప్ అయిపోయాడు. అయితే ఇప్పటి వరకు మనకు మన ఇకిగై ఏంటో తెలియకపోతే ఓకే, ఇప్పటి నుంచైనా దాన్ని తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. లేకపోతే మిగతా జీవితం కూడా మనకి ఇష్టం లేని పని చేస్తూ గడపాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మన ఇకిగైని తెలుసుకోవడం ఎలా? నాకు తెలిసిన ఒక మెథడ్ని చెప్తాను. మీరు ఆల్రెడీ ఒక స్టూడెంట్ అయ్యి మీరు ఇంకా జాబ్లో జాయిన్ అవ్వకపోతే ఓకే, ఇప్పటి నుంచే మీరు మీ ఇకిగైని తెలుసుకోవడం మొదలుపెట్టండి. అలా కాకుండా మీరు ఎప్పటికీ ఏదైనా జాబో బిజినెస్ చేస్తూ ఉంటే మీరు చేస్తున్న పనినే కొనసాగిస్తూ మీకు ఇంట్రెస్ట్ కలిగించే మిగతా ఫీల్డ్స్ ఏంటో ఎక్స్ప్లోర్ చేయండి. అయితే ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి ఒక అదృష్టం ఏంటంటే ఒకప్పుడు డబ్బులు సంపాదించడానికి చాలా లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉండేవి. ఈ రోజుల్లో మన ఎక్స్పర్ట్ అవ్వాలన్నా డబ్బులు సంపాదించాలన్నా ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా మన ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడం. ప్రజెంట్ మనం చేస్తున్న పనిని కంటిన్యూ చేస్తూనే ఈ రోజుల్లో మనకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్స్ని తెలుసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే యూట్యూబ్ ద్వారా మనకి ప్రపంచంలో ఏ మూలన ఎటువంటి అవకాశాలు ఉన్నా కానీ మనం ఈజీగా తెలుసుకోగలుగుతున్నాం. అంతేకాదు వాటిని నేర్చుకోవడం కూడా ఈ రోజుల్లో చాలా తేలిక. ఎందుకంటే మనకి యూట్యూబ్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, ఎన్నో ట్యూటోరియల్స్ ఉన్నాయి. వాటి ద్వారా మనం ఆన్లైన్లోనే కొంతవరకు నేర్చుకోవచ్చు. ఆ పని మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. ఈ రోజుల్లో ఏది నేర్చుకోవాలన్నా సరే ఆల్మోస్ట్ 0 కాస్ట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. ఆ విధంగా కొన్ని ఫీల్డ్స్ మనం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఫీల్డ్ మనకు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఫీల్డ్ మనకు బాగా నచ్చిందో ఆ ఫీల్డ్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి విద్యను నేర్చుకోవచ్చు. అది నేర్చుకున్న తర్వాత దాన్ని మరింత ప్రాక్టీస్ చేస్తూ దానిలో మనం ఎక్స్పర్ట్ కావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ పని చేయడంలో మనం కాస్తో కోస్త ఎక్స్పర్ట్ అయ్యామని అనుకుంటామో ఆ ఫీల్డ్లో మనం డబ్బులు సంపాదించడానికి ట్రై చేయొచ్చు. మనం డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్ మీద మనకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అవసరమైతే మనం ఇప్పుడు ఉంటున్న ఫీల్డ్ నుంచి మనం అనుకుంటున్న ఫీల్డ్కి స్విచ్ అవ్వచ్చు. ఈ విధంగా మనం మన ధర్మాన్ని లేదా మన ఇకిగైని తెలుసుకుని ఆ ఫీల్డ్లోకి మనం స్విచ్ అవ్వడానికి ఈ రోజుల్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా సరే హ్యాపీగా ఉంటూ డబ్బులు సంపాదించడం అనేది ఒక వరం అనుకోవచ్చు. ఎందుకంటే మనం పనిని ఎంజాయ్ చేస్తూనే డబ్బులు కూడా సంపాదించగలుగుతాం కాబట్టి.
మీరు కనుక ఇప్పుడు మీరు చేస్తున్న పని మీకు బాగా నచ్చితే ఓకే, ఒకవేళ నచ్చకపోతే ఈ మెథడ్ ద్వారా మీరు కూడా మరో ఫీల్డ్కి స్విచ్ అవ్వచ్చేమో ట్రై చేయండి. అండ్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే బాగా సక్సెస్ అవ్వాలని మీరు అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే హ్యాపీగా ఉంటే సరిపోదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నప్పుడే వరల్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎవరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.